18 వార్డు నుంచి కౌన్సిలర్గా గెలిచిన డాక్టర్ ఊర్ణమూర్తి గారితో ఉన్నాము. నమస్తే, మా ఛానల్ నుంచి ముందుగా మీకు ఏ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. సార్, 18 వార్డుని ఏ రంగాల్లో అభివృద్ధి చేస్తారో అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అందరికీ నమస్కారం. నేను మొన్న కౌన్సిల్ ఎలక్షన్స్లో 18వ వార్డు నుంచి కౌన్సిలర్కి పోటీ చేయడం జరిగింది. అలాగే అక్కడి నుంచి మంచి మెజార్టీతో 541 మెజార్టీతో 18వ వార్డు ప్రజలు గెలిపించారు. అందుకు 18వ ప్రజలకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను 18వ వార్డు అంటే విజయ కాలనీ, ఇండస్ట్రియల్ ఎస్టేట్, వసరాం తండా, బలరాం తండా, సుందరయ్య నగర్. ఇది ముఖ్యంగా విజయ కాలనీ ఇవి కొంచెం డెవలప్మెంట్ వచ్చినాయి. ముఖ్యంగా సుందరయ్య నగర్, నేను ఫస్ట్ సుందరయ్య నగర్ పోయినప్పుడు చూసి కొంచెం ఆశ్చర్యానికి గురి అయ్యాను. అసలు సుందరయ్య నగర్ అనేది పార్ట్ అసలు సూర్యాపేటలో ఉన్నదా ఇంకెక్కడ ఉందనే డౌట్ వచ్చింది. కంప్లీట్గా అభివృద్ధికి నోచుకొని ఒక నగరం అది సుందరయ్య నగర్ అనేది. సుందరయ్య నగర్ అంటేనే ఒక కమ్యూనిస్ట్ యోధుడు సుందరయ్య గారి పేరు పెట్టుకున్నారు. దాదాపు నేను 30 ఏళ్ళ నుంచి వింటూనే ఉన్నా. సూర్యాపేట వచ్చినప్పటి నుంచి సుందరయ్య నగర్ ఇళ్ళ పట్టాల కోసం పోరాటం, కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుందండి. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని దాదాపు పోరాడి అవి ఇళ్ల స్థలాలు తెచ్చుకున్నాం. కానీ తగినంతగా అభివృద్ధికి నోచుకోలేదు. నేను గర్వపడుతున్నాను ఈ వార్డు వచ్చినందుకు. ఎక్కడైతే అభివృద్ధి కావాలో అక్కడ నేను వచ్చినందుకు ఖచ్చితంగా నేను చాలా గర్వపడుతున్నాను. ఖచ్చితంగా నేను ఈ వార్డును అభివృద్ధి చేసేందుకు మనస్ఫూర్తిగా నేను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తే, ముఖ్యంగా సుందరయ్య నగర్ను నేను అభివృద్ధి చేస్తాను. ఎందుకంటే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇవాళ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కానీ, వాటర్ కానీ, రోడ్స్ కానీ ఇవాళ అక్కడ ఎక్కడ కూడా ఏమీ అభివృద్ధి జరిగినట్టు లేదా. దాదాపు ఖచ్చితంగా పట్టణం 48వ వార్డులలో 18వ వార్డులో సుందరయ్య నగర్ అభివృద్ధి చేయవలసిన పని ఎంతైనా ఉంది. ఇది నేను మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ సహకారంతో, కౌన్సిల్ సహకారంతో, అధికారులతోటి ఖచ్చితంగా ఇది ఒక సుందరయ్య నగర్ను సుందరంగా అభివృద్ధి చేయాలనే తపన నాకు చాలా ఉన్నది. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాను. అలాగే నేను ఎలక్షన్లో ఒక డాక్టర్గా నేను ఆ వార్డు ప్రజలకు నేను ఫ్రీగా ఓపీ లేకుండా నేను చూస్తాను, పైసలు తీసుకోకుండా ఫ్రీగా చూస్తానని చెప్పిన అదే జరుగుతుంది. డైలీ నాకు అక్కడి నుంచి ప్రజలు వస్తారు. ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. ఇటు ఆ ప్రభుత్వం వైపు, ఇటు నా వంతుగా నేను ఇవాళ వాళ్ళకు కమ్యూనిటీ హాల్స్ అయినా, రోడ్స్ అయినా కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఖచ్చితంగా అభివృద్ధి చేసి వాళ్ళను మంచిగా అభివృద్ధి చేయాలి తపన ఖచ్చితంగా ఉంది. రానున్న రోజుల్లో మంచిగా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో, అలాగే వాళ్ళకు ముఖ్యంగా కావాల్సింది ఇండ్ల స్థలాలు, పట్టాలు కూడా రెడీగా ఉన్నాయి, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలా అవసరం. చాలామంది ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. చాలా బాధగా అనిపించింది. ఖచ్చితంగా నేను అభివృద్ధి చేయాలి తపనతో ఉన్న. ఈ 5 ఏళ్లలో మంచిగా సుందరయ్య నగర్ను కానీ, 18వ వార్డు కానీ, అలాగే సూర్యాపేట పట్టణాన్ని కూడా, ఇదివరకు సూర్యాపేట పట్టణం భారతదేశ పట్టణంలో ఒక మంచి అభివృద్ధి చేసిందండి. బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు రావడం జరిగింది. అలాగే నా వంతుగా సూర్యాపేటను కూడా మళ్ళీ ఒక మున్సిపల్ కమిషనర్ సహకారంతో, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో దీన్ని ఒక బెస్ట్ మున్సిపాలిటీగా తయారు చేయాలని కోరుకుంటూ, అందులో నా వంతు సహకారం ఖచ్చితంగా ఉంటుంది. సూర్యాపేట పట్టణం ప్లస్ 18వ వార్డును మంచిగా తీర్చిదిద్ది ఒక మళ్ళీ కూడా భారతదేశ పట్టణంలో ఒక సూర్యాపేటకు ఒక బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు వస్తుందని ఆశిస్తూ అందరి ప్రజలకు మనస్ఫూర్తిగా 18వ వార్డు ప్రజలకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ అందరు సూర్యాపేట ప్రజలకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.